బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ డకౌట్ అయ్యారు ప్రశాంత్ కిషోర్, తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ ఇద్దరు పెట్టిన పార్టీలు జన్ సురాజ్ పార్టీ, జనశక్తి, జనతాదళ్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేక డకౌట్ అయ్యాయి. రాజకీయ వ్యూహకర్తగా పార్టీల బలాబలాలను అంచనా వేయడంలో దిట్టగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ పీకేగా ప్రసిద్ధి చెందారు. తన సలహాలకు, వ్యూహాలకు గంటకు 11 కోట్ల వరకు ఫీజు తీసుకునే ఘనత ప్రశాంత్ కిషోర్ది. మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల అభిమానం, సామాజిక స్వేచ్ఛ కోసం పాటుపడ్డ పీకే 2022లో సురాజ్ పాదయాత్ర చేపట్టారు. కుల రాజకీయాలకు అతీతంగా ఓటు వేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించారు. తర్వాత రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడి పాత్రలోకి మారిన పీకే 2024 అక్టోబర్లో జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. అదే ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 4 స్థానాల్లో పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ 3 నియోజకవర్గాల్లో 2వ స్థానం పొందగా, ఒక నియోజకవర్గంలో 4వ స్థానంలో నిలిచింది. అయితే ఓటములు పీకేను ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. జన్ సురాజ్ బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేస్తుందని పలువురు భావించారు. అదే ఉత్సాహంతో ఆ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఎగ్జిట్ పోల్స్ లో కనీసం 3 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఫలితాల్లో ఆ పార్టీ ఖాతా తెరవకుండానే డకౌట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కు గెలిపించడం తప్ప గెలవడం రాదని పరిశీలకులు చెబుతున్నారు. బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికార కూటమి, మహాగఠ్ బంధన్ కు ప్రత్యామ్నాయంగా 3వ శక్తిని స్థాపించాలనే లక్ష్యాన్ని ప్రశాంత్ కిషోర్ అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పురుడు పోసుకున్న మరో కొత్త పార్టీ జనశక్తి, జనతాదళ్. మొత్తం 22 స్థానాల్లో పోటీ చేసిన జనశక్తి, జనతాదళ్ ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ మెజారిటీ సాధించలేదు. ఈ పార్టీని మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్థాపించారు. తండ్రి లాలూ ప్రసాద్, సోదరుడు తేజస్వి యాదవ్ తో విభేదించి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ అభ్యర్థిగా 2015లో మహువా నుంచి, 2020లో హసన్పూర్ నుంచి పోటీ చేసి తేజ్ ప్రతాప్ యాదవ్ విజయం సాధించడమే కాక మంత్రిగా పనిచేశారు. ఈ దఫా కూడా తనకు అచ్చొచ్చిన మహువా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు తేజ్ ప్రతాప్. అయితే పరిస్థితి మారింది. ఇక్కడ తేజ్ ప్రతాప్ విఫలమయ్యారు.